రోజు మనము చాలా ఈజీగా అటుకులు ఉప్మా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసుకొని ఒక కప్పు అటుకులను శుభ్రంగా వాష్ చేసుకొని ఉంచుకుందాము. ఇలా మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఏసల గుళ్ళు ఇలా వేయించుకున్న తర్వాత ఒక నిమిషము ఇప్పుడు జీడిపప్పులు కూడా వేసుకొని ఇలాగ వేగిన తర్వాత ఇందులో మనము అల్లం ముక్కలు, కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ చీరికలు, ఇంకా పచ్చిమిరపకాయ చీరికలు కూడా వేసుకొని వేయించుకుందాం. ఇందులో టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు వేసుకున్న చాలా బాగుంటుంది. ఇలాగా పోపు ఇలా వేగిన తర్వాత లైట్గా పసుపు వేసుకొని మనం వాటర్ నుండి సపరేట్ చేసుకున్న అటుకులు కూడా వేసుకుని 2 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించుకొని ఇందులో రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని కొబ్బరి వేసుకుంటే వేసుకోండి, వేసుకోకపోతే మీ ఇష్టము. వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఉప్పు రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని ఫైనల్ కొత్తిమీర వేసుకొని ఇది చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం వేసుకుంటే ఎంతో టేస్టీ అటుకులు ఉప్మా రెడీ.